2 రోజులు కరెక్ట్గా ఉంటారు. ఆదివారం బలంగా వాక్యం వినగానే సోమవారం, మంగళవారం ఆ తోకని గట్టిగా లాగే ఒక కర్రకు కట్టినట్టు. మళ్ళీ బుధవారానికి ఏమైపోద్ది ఆ తోక, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? బుద్ధి మారదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మనకి సుబుద్ధిని ఇస్తాడు. దేవుడు పైన మనలో మార్పులు చేసేవాడు కాదు, మన లోపల మార్పులు జరిగించేవాడు. హల్లెలూయా. హృదయ మార్పు. నీ బుద్ధి మారిందంటే బయటకు వచ్చే మాటలు బాగుంటాయి, చేసే పనులు బాగుంటాయి, చూపులు బాగుంటాయి, నీ యొక్క ప్రవర్తన బాగుంటుంది, నీలో వేషధారణ ఉండదు, నీలో ద్వేషం ఉండదు, నీలో కపటం ఉండదు, నీలో దేవునికి ఇష్టమైన అనుభవాలు ఉండవు. నాబాలు మూర్ఖుడైనప్పటికీ, దుర్మార్గుడైనప్పటికీ అబీగయీలు తనకు మేలు చేసిన దావీదుకు తిరిగి ఏం చేసిందండి? మేలు చేసింది. దేవుని వాక్యంలోండి అబీగయీలు యొక్క జీవితాన్ని గమనించిన మనము దేవుని అడుగుదాం, ప్రభువా మేలు చేసే వ్యక్తిగా నన్ను ఉంచేయ, ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. మేలు పొందుకోవడంలో ఎంత ఆనందిస్తున్నానో మేలు చేయడంలో కూడా అంతే ఆనందించాలి. హల్లెలూయా.